18 రోజులు కురుక్షేత్ర యుద్ధం అయితే జరిగింది. యుద్ధంలో 17వ రోజు మహాభారతంలోని అతి ముఖ్యమైన ఘట్టం కర్ణుడు మరియు అర్జునుడి యొక్క యుద్ధం. వారి యుద్ధాన్ని దేవతలు సైతం ఆకాశం నుండి చూస్తూ ఉన్నారు. దేవతలందరూ కూడా అర్జునుడే గెలవాలని కోరుకుంటున్నారు. కానీ కర్ణుడే అనేక రకాల బాణాలతో గెలుస్తూ వెళ్ళిపోతున్నాడు ముందుకి. కానీ కర్ణుడు రథంకుండే ఒక చక్రం భూమిలోకి ఇరుక్కుపోయింది. పరశురాముడు ఇచ్చిన భార్గవ అస్త్రం గుర్తు రావటం లేదు. ఆకాశం నుండి యముడు కర్ణుడికి కాలం తీరిందని అన్నాడు. ఆ మాటలైతే అందరికీ వినబడ్డాయి, కర్ణుడికి కూడా. ఇంతలో కృష్ణుడు అర్జునుడితో కర్ణుడిని సంహరించమని చెప్పాడు. అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రం ఎక్కుపెట్టి బాణప్రయోగం అయితే చేశాడు. ఆ బాణం నిప్పులు కక్కుతూ దూసుకుపోయి కర్ణుడు శిరస్సును ఖండించింది. అప్పుడు యుద్ధ భూమిలో కర్ణుడు శరీరం వద్ద ఎవ్వరూ లేక ఒంటరిగా నిస్సాయ స్థితిలో కర్ణుడైతే మరణించాడు. ఇక్కడ కర్ణుడు రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడం, పరశురాముడు ఇచ్చిన భార్గవహస్త్ర మంత్రోచ్చారణం గుర్తురాకపోవడానికి, ఎవరూ లేక ఒంటరిగా మరణించడానికి కారణం అతనికి ఉన్న 3 శాపాలు. ఈ 3 శాపాలే కనుక లేకపోతే దేవతలు సైతం కర్ణుడిని ఓడించడం అసాధ్యం. అందుకే కర్ణుడిని శపించడం అయితే జరిగింది. ఇంతకు కర్ణుడిని శపించినది ఎవరో తెలిస్తే మీ కళ్ళల్లో కన్నీలైతే అస్సలు ఆగవు. అయితే కర్ణుడిని ఎవరు శపించారు, ఎందుకు శపించారు, ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమాచారం వ్యాస భారతం ఆది పర్వం మరియు కర్ణ పర్వం నుండి గ్రహించబడినది. భీష్ముడు ద్రోణాచార్యుడిని ధృతరాష్ట్రుని కుమారులకు పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పమని అడిగాడు. ద్రోణాచార్యుడు కౌర పాండవుల అందరికీ విద్యను నేర్పిస్తూ ఉన్నాడు. దేశ దేశాల నుండి రాజకుమారులు అందరూ వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటూ ఉన్నారు. కుంతీదేవికి బాల్యంలో సూర్యుడి వరం వల్ల పొందిన బాలుడు సూతుని ఇంటిలో పెరుగుతున్న కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి వద్ద విలువిద్య నేర్చుకుంటున్నాడు. ఒకరోజు ద్రోణాచార్యులు మరియు రాకుమారులు అందరూ కలిసి గంగా నదికి స్నానం చేయడానికి వెళ్లారు. గురువైన ద్రోణాచార్యుడు నదిలో మునిగి స్నానం చేస్తూ ఉన్నారు. నదిలో ఉండే ఒక మొసలి ద్రోణాచార్యుడి యొక్క తొడను పట్టుకుని నీటిలోకి లాగసాగింది. వెంటనే ద్రోణాచార్యులు, రాకుమారులారా, ఈ మొసలి బారి నుండి నన్ను కాపాడండి అని చాలా పెద్దగా అరిచాడు. రాకుమారులు అందరూ దిక్కుతోచక అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉండే ఆ మొసలిని తన బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని అయితే కాపాడాడు. అర్జునుడి యొక్క విలువిద్యకు ద్రోణుడు సంతోషించి, అర్జున, నీకు నేనొక అస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ అస్త్రం విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైంది. లోకాలనే అంతం చేసే శక్తి దానికి ఉంది. ఇదే బ్రహ్మశిరస్సు అని చెప్పి ద్రోణాచార్యుడు తన చేతిని పైకెత్తి మంత్రాన్ని స్మరించగానే ఆకాశంలోని మెరుపులన్నీ ఒకటై ద్రోణాచార్యుడి చేతిలోకి ప్రసరించి ఆ మెరుపుల శక్తితో బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమైంది. ద్రోణాచార్యుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించి అర్జునుడి చెవిలో బ్రహ్మాస్త్ర ప్రయోగాల ఉపసంహరణ మంత్రాన్ని చెప్పాడు. ఒకరోజు ద్రోణుడు రాకుమారులు అందరికీ విద్యను నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించు, అర్జునుడితో సమానుణ్ణి చెయ్యండి అని కోరాడు. దానికి ద్రోణాచార్యుడు, బ్రహ్మాస్త్రాన్ని క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు, అందువల్ల నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించలేను అని చెప్పాడు. దీంతో కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం అక్కడి నుండి పరశురాముడు దగ్గరకు వెళ్తాడు. కర్ణుడు మహేంద్రగిరి పర్వతం చేరుకోగానే అక్కడ ఒక బండరాతి మీద కూర్చుని తపస్సు చేస్తూ పరశురాముడైతే కనిపించాడు. వెంటనే కర్ణుడు పరశురాముడు వద్దకు వెళ్లి వినయంగా అతనుకు ప్రణామాలు చేశాడు. వెంటనే పరశురాముడు, ఎవరు పుత్రా నువ్వు, ఏ విషయంపై నా దగ్గరకు వచ్చావని అడిగాడు. నేను కర్ణుడిని అని చెప్పి తాను సూతుడని చెబితే పరశురాముడు తనకు విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడని భావించి, నేను బ్రాహ్మణుడిని, మీ వద్ద ధనుర్విద్య నేర్చుకోవడం కోసం వచ్చాను ప్రభు అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న పరశురాముడు మొదట తనకు ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించాడు. కానీ కర్ణుడిలో ధనుర్విద్య నేర్చుకోవాలనే పట్టుదల చూసి పరశురాముడు కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు. కర్ణుడు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువును సేవిస్తూ అతి తక్కువ కాలంలోనే పరశురాముడుకు ప్రియ శిష్యుడు అయ్యాడు. పరశురాముడి అనుగ్రహంతో కర్ణుడు
ఎన్నో గొప్ప అస్త్రాలు మరియు తిరిగేలేని భార్గవ అస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఒకరోజు కర్ణుడు తన ధనుర్విద్యను సాధన చేస్తున్న సమయంలో ధనస్సు నుండి వచ్చిన ఒక బాణం పొరపాటున దాని దిశను మార్చుకొని వేద పండితుడు ఇంటి ముందు కట్టి ఉన్న గోవుకు తగిలి విలవిలలాడుతూ నేల మీద పడి చనిపోయింది. ఆ గోవు అరుపులు విని ఇంటి నుండి బయటకు వచ్చాడు ఆ వేద పండితుడు. చనిపోయి నేల మీద ఉన్న గోవును చూసి బాధపడుతూ ఎదురుగా ధనుర్బాణాలను పట్టుకొని ఉన్న కర్ణుడి వైపు కోపంగా చూస్తూ, నువ్వు వేసిన బాణం వల్ల ఎలా అయితే నా గోవు బాధించి చనిపోయిందో అలానే నువ్వు యుద్ధ భూమిలో ఒంటరిగా ఎవ్వరూ తోడు లేకుండా నిస్సహాయ స్థితిలో మరణిస్తావు అని శపించాడు. వెంటనే కర్ణుడు ఆ పండితుడి వైపు చూస్తూ, మహాత్మా, నేను ఇది కావాలని చేసిన పని కాదు, నన్ను క్షమించి మీరిచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోండి అని అంటాడు. కానీ కర్ణుడి మాటలకు ఆ పండితుడి మనసు కరగలేదు. తన శాపాన్ని కూడా వెనక్కి తీసుకోలేదు. దీంతో కర్ణుడు దుఃఖించిన మనసుతో తిరిగి వెళ్ళిపోయాడు. పరశురాముడి వద్ద కర్ణుడు విద్యాభ్యాసం పూర్తవచ్చింది. అయితే ఒకసారి విద్యాభ్యాస సమయంలో అలసట కారణంగా పరశురాముడు కర్ణుడితో, కర్ణ, కాసేపు విశ్రాంతి తీసుకొని విద్యాభ్యాసం ప్రారంభిద్దాం అని చెప్పి చెట్టు కింద నేల మీద తలపెట్టి పడుకోబోతుంటే అది చూసిన కర్ణుడు ఆయనతో వినయంగా, గురుదేవ, నా ఒడిలో తలపెట్టి పడుకోండి అని అన్నాడు. దీంతో కర్ణుడు చెప్పిన విధంగానే పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టుకుని పడుకున్నాడు. ఇంతలోనే ఒక భయంకరమైన కీటకం కర్ణుడి తొడ కిందకి చేరుకొని తొడను ముక్కలు ముక్కలుగా పీకుతూ తొడకు రంధ్రం చేయడం మొదలుపెట్టింది. కానీ గురువుగారి నిద్రకు భంగం కలగకూడదని భావించి ఎంత నొప్పి వస్తున్నా సరే కర్ణుడు ఆ నొప్పిని అలాగే భరించాడు. అయితే ఆ కీటకం విపరీతంగా కరవడంతో కర్ణుడి తొడ నుండి రక్తం ప్రవహించి ఆ రక్తం నేల మీద పారి పరశురాముడు తలను తాకింది. దీంతో పరశురాముడుకు మెలకువ వచ్చి పైకి లేచి చూశాడు. పరశురాముడు చూపులతో ఆ కీటకంకు శాప విమోచనం కలిగి ఒక రాక్షస రూపాన్ని ధరించి పరశురాముడుకు ప్రణామం చేసి, ధన్యుణ్ణి మహాత్మా, నేను గృహస్థుడు అనే రాక్షసుడిని. పూర్వం భృగు మహర్షి శాపానికి లోనై ఇలా కీటకంగా మారాను. ఇప్పుడు నీ పవిత్రమైన చూపుతో నాకు శాప విమోచనం కలిగింది. ఇలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే పరశురాముడు కర్ణుడి వైపు చూసి, కర్ణ, ఎవరు నువ్వు? నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు చూపిన ఓర్పు, సహనం బ్రాహ్మణులకు తగినది కాదు. అసలు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. దానికి కర్ణుడు, నేను సూతపుత్రుడును అని సమాధానమిచ్చాడు. కర్ణుడి సమాధానముకు పరశురాముడి కంట్లో నిప్పులు కురిశాయి. మహా ఆవేశంతో కర్ణుడి వైపు చూస్తూ, నువ్వు నాతో బ్రాహ్మణుడు అని చెప్పి నమ్మించి మోసం చేశావు. నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకున్నావు. నన్ను మోసం చేసి నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుందని కర్ణుడిని శపించాడు పరశురాముడు. అప్పుడు కర్ణుడు వినయంగా, గురువా, నేను ధనుర్విద్య నేర్చుకోవాలనే కోరికతో మీకు అబద్ధం చెప్పాను తప్ప మిమ్మల్ని మోసం చేద్దామని నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. ఈ మాటలు విన్న పరశురాముడికి కర్ణుడు తన పైన చూపిన భక్తి శ్రద్ధలు, సేవాభావం గుర్తుకు వచ్చి ఆయనలోని కోపం చల్లారింది. ఓదార్పు కళ్ళతో కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, నేను నీకిచ్చిన శాపం తిరుగులేనిది. నేను దాన్ని వెనక్కి తీసుకోలేను. కానీ ఈ శాపం నీ జీవితంలో అతి ముఖ్యమైన సమయంలో మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి కర్ణుడికి విజయధనస్సు బహుమతిగా ఇస్తాడు. అది తీసుకొని కర్ణుడు తిరిగి హస్తినాపురంకు చేరుకుంటాడు. ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగరాజ్యంలో వెళ్తూ ఉండగా ఒక చిన్నారి నెయ్యికొండ కింద పడిపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కర్ణుడు ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి, నేను ఇంటికి తీసుకువెళ్తున్న నెయ్యి కింద పడిపోయింది, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్తూ వేడుస్తూ ఉంటుంది. అప్పుడు కర్ణుడు మరొక నెయ్యి కుండనిస్తానని అంటాడు. దీనికి అంగీకరించని ఆ చిన్నారి అదే నెయ్యి కావాలని పట్టుబట్టింది. ఏడుస్తున్న చిన్నారికి సహాయం చేయకుండా తిరిగిపోవడానికి కర్ణుడు సహించలేకపోయాడు. వెంటనే నెయ్యితోని తడిసిన ఆ మట్టిని చేతిలోకి తీసుకొని బలంగా పిండాడు. అప్పుడు మట్టిలో నుండి వచ్చిన నెయ్యి చిన్నారి పట్టుకున్న కుండలోకి చుక్కలుగా పడింది. నెయ్యి కుండ నిండగానే చిన్నారి సంతోషించింది. కానీ అదే సమయంలో కర్ణుడు పిండిన మట్టిలో నుంచి భూదేవి ప్రత్యక్షమయ్యి, భూమిలో పడింది ఏది వెనక్కి తీయకూడదు. ఈ విషయం నీకు తెలియదా? నువ్వు ఈ రోజు నాకు కలిగించిన బాధకు నీ కష్టకాలంలో నీ రథచక్రం యుద్ధ భూమిలో ఇరుక్కుపోతుందని చెప్పించింది. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి యుద్ధం జరిగిన 17వ రోజు సాయంత్రం 3 శాపాలు ఒకే సమయంలో కలిసిపోయి కర్ణుడి మరణానికి దారి తీశాయి. ఈ విధంగా మహావీరుడు కర్ణుడు అంతమయ్యాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.